ఇక్కడ రెడ్ కలర్ కనిపిస్తున్న సబ్స్క్రైబ్ అయిన బటన్ని, ఆ పక్కన వచ్చే బెల్ బటన్ని, అంతేకాకుండా పైన లైక్ బటన్ కూడా ప్రెస్ చేయండి. ఇలా చేయడం ద్వారా నా అప్రోచ్ చేసే ఏ వీడియో కూడా మిస్ కారు. అలాగే నా యొక్క ప్రతి వీడియోని ఫేస్బుక్ ద్వారా, వాట్సాప్ ద్వారా మీ ప్రతి ఫ్రెండ్కి షేర్ చేయండి. థ్యాంక్ యూ. హాయ్ దిస్ మహేష్, వెల్కమ్ టు ఛానల్ ఎడ్యుకేషన్ గురించి. ఫ్రెండ్స్, ప్రతిరోజు డైలీ డిఎస్సీ పర్పస్ వీడియోస్, అదేవిధంగా ఐపీటీసీ జాబ్ ఆస్పిరెంట్స్ కోసం ప్రతిరోజు ఉదయం 7:30 లోపే ఎడ్యుకేషన్ జాబ్ నోటికి సంబంధించిన సమాచారం అయితే అందించడం జరుగుతుంది. అలాగే డిఎస్సీ ఆడియో క్లాసెస్ కూడా అప్లోడ్ చేయడం జరుగుతుంది. మీకు ఆసక్తి ఉన్నట్లయితే మీరు ఇంకా కొత్తగా విజిట్ చేసిన వారు తప్పకుండా సబ్స్క్రైబ్ చేసి మాకు సపోర్ట్ చేయవలసిన కోరుతున్నాను. ఫ్రెండ్, డైలీ డిఎస్సీ టెస్ట్ 42కి మీ అందరికీ స్వాగతం. ఆల్రెడీ 41 వీడియోస్ అనేది నా ఛానల్లో అప్లోడ్ చేశాను. సో మీరు ఇప్పుడు చూడకున్నట్లయితే తప్పకుండా చూడండి. ఈ యొక్క కీని, ఈ ఆన్సర్స్, ఈ క్వశ్చన్స్ యొక్క కీని లాస్ట్ 15 సెకండ్స్లో వస్తాయి. దయచేసి వాటిని చూడగలరు. కౌమార దశలోని పిల్లల మూర్తిమత్వంపై ఎక్కువగా ప్రభావం చూపించేది కుటుంబం, ఇరుగు పొరుగు, సమవయస్కులు, పాఠశాల. ఓకే. మూర్తిమత్వం నందు మూలక అంశం కౌశలం, వైఖరి, సహసామర్థ్యం, పైవన్నీ. ఆల్రెడీ ఓల్డ్ఏసీ సంబంధించిన క్వశ్చన్స్ అనేవి, పేపర్స్ అనేవి ఆల్రెడీ అప్లోడ్ చేశాను. ఆ వీడియోస్ గమనించండి. ఓకే. ఒక త్రిభుజం కోణాలు వరుసగా X+1, X+2, X+3 అయిన X విలువ. ఇక్కడ మీరు త్రిభుజ కోణాలు ఎలా కట్టాలంటే ఈ మూడింటిని, అంటే X+1ని, X+2ని, X+3ని కలిపేసి =180కి ఈక్వల్ చేయాలి. 180కి చేసినట్లయితే మీకు ఆన్సర్ అనేది X వాల్యూ అనేది రావడం జరుగుతుంది. ఓకేనా? ఆ విధంగా చేయండి. సో ఇది. ఆ తర్వాత 4th క్వశ్చన్కి వెళ్తే, 90 డిగ్రీల కంటే ఎక్కువ, 180 డిగ్రీస్ కంటే తక్కువ గల కోణాన్ని ఏమంటారు? 90 డిగ్రీస్ కంటే ఎక్కువ, 180 డిగ్రీస్ కంటే తక్కువ గల కోణాన్ని ఏమంటారు? లంబకోణం, అల్పకోణం, అధిక కోణం ఏది కాదు. ఓకే. మోచేతి యందు ఉండే కీలు బంతిగిన్నె కీలు, జారుడు కీలు, మడతబంది కీలు, బొంగరపు కీలు. మీరు డిఈడి వారైతే డిఈడి వారైనా బీఈడి వారైనా వారికి సంబంధించిన టెక్స్ట్ బుక్స్ యొక్క పీడిఎఫ్ ఫైల్స్ కూడా నా ప్రీవియస్ వీడియోలో అప్లోడ్ చేశాను. సో మీకు అవి కావాలనుకుంటే తప్పకుండా నా ప్రీవియస్ వీడియోస్ని చెక్ చేయండి ఒక్కొక్కటిగా. ఓకే. ఇంధనం మండించడం వల్ల వెలువడు వాయువు ఏది? కార్బన్ మోనాక్సైడ్, నైట్రిక్ ఆక్సైడ్, కార్బన్ డైఆక్సైడ్, పైవన్నీ. ఓకే. 7th క్వశ్చన్ కలను, బ్లాక్ బోర్డ్, చార్ట్, పిక్చర్స్ అండ్ ఆబ్జెక్ట్స్ ఆర్ డాష్ ఎయిడ్స్. అంటే బ్లాక్ బోర్డ్ కానీ, చార్ట్ కానీ, పిక్చర్స్ అనేవి ఆడియో ఎయిడ్సా? అంటే శ్రవ్య ఉపకరణాల, దృశ్య ఉపకరణాల, దృశ్య సేవ ఉపకరణాల అని అడుగుతున్నాడు. సో బ్లాక్ బోర్డ్ అనేది మీరు ఆన్సర్ చేయండి. ఓకేనా? దృశ్య ఉపకరణం అయితే దృశ్య ఉపకరణం, అది ఆన్సర్ పెట్టండి. ఓకేనా? ది మోస్ట్ వైడ్లీ యూజ్డ్ విజువల్ టీచింగ్ ఎయిడ్ ఈజ్. ది మోస్ట్ వైడ్లీ యూజ్డ్ విజువల్ టీచింగ్ ఎయిడ్. ఎక్కువ మంది ఉపయోగించే బోధన ఉపకరణం ఏంటి? టెలివిజనా, చార్ట్సా, బ్లాక్ బోర్డా, మోడల్సా? చాలా సింపుల్. అది. ఇండియన్ నెపోలియన్ బిరుదు కలిగిన గుప్త చక్రవర్తి ఎవరు? ఇండియన్ నెపోలియన్ బిరుదు కలిగిన గుప్త చక్రవర్తి సముద్రగుప్తుడు, శ్రీగుప్తుడు, చంద్రగుప్తుడు, హర్షుడు. ఓకే. సాంఘిక అధ్యయనం అన్నది, సాంఘిక శాస్త్ర అధ్యయనం అన్నది చరిత్ర భాషా శాస్త్రాల సమ్మేళనం, భౌతిక భూగోళ శాస్త్రాల సమ్మేళనం, సామాజిక శాస్త్రాల సమ్మేళనం, జీవ సంబంధ శాస్త్రాల సమ్మేళనం. ఓకే. ఈ యొక్క ఆన్సర్స్ని మీరు ఫైండ్ అవుట్ చేయండి. కీ అనేది లాస్ట్ 15 సెకండ్స్లో, ఈ యొక్క మీరు చూస్తున్న వీడియోలో లాస్ట్ 15 సెకండ్స్లో వస్తుంది. ఓకే. మీరు అప్పటి వరకు ఈ వీడియోని చూసి ఒక్కొక్కటిగా మీకు తెలిసిన వాటికి సమాధానాలను ఐడెంటిఫై చేయండి. తర్వాత మీకు తెలియనట్లయితే ఆన్సర్స్ని చివరిని చూసి వాటిని గుర్తించండి. ఏమైనా డౌట్స్ వస్తే కింద కామెంట్ సెక్షన్లో వేయగలరు. ఓకే. భారతీయ సంస్కృతికి బౌద్ధమత కానుక కుతుబ్ మినార్, అజంతా చిత్రాలు, తాజ్మహల్ ఏది కాదు? సౌర కుటుంబంలో అతిపెద్ద ఉపగ్రహం గనిమెడ, టైటాన్, ఏరియల్, కాలిప్టో. భారత్లో రాయితో చేసిన అతిపెద్ద నటరాజు విగ్రహం ఎక్కడ ఉంది? తంజావూరు, మహాబలిపురం, చిదంబరం ఏది కాదు? ఓకే. అతిపెద్ద నటరాజు విగ్రహం. అతి తక్కువ భ్రమణకాలం కలిగిన గ్రహం శని, గురుడు, అంగారకుడు, బుధుడు. కింది వాటిలో ద్రావిడ భాష ఏది? ఒరియా, దాగ్ని, భోజ్పురి, మలయాళం. ఫ్రెండ్స్, ఇలా ప్రతిరోజు డైలీ డిఎస్సీ పర్పస్ వీడియోస్ అనేది అప్లోడ్ చేయడం జరిగింది. సో ఇది టార్గెట్ని 50 డేస్ వరకు పెట్టుకున్నా. సో ప్లీజ్ లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి. మంచి ట్రిక్స్ అనేవి, ఆడియో క్లాసెస్ అనేవి, అలాగే ఏమైనా జాబ్ నోటిఫికేషన్స్ వస్తే వాటి కూడా సమాచారం అనేది మీకు అందించడం జరుగుతుంది. ఫ్రెండ్స్, ప్లీజ్ సపోర్ట్ చేయండి. ఇప్పుడు మన ఛానల్ 2500 సబ్స్క్రైబర్స్ రీచ్ అయిపోయాం. చాలా హ్యాపీగా ఉంది. ఈ విధంగా సపోర్ట్ చేయండి. మీ ఫ్రెండ్స్ అందరికీ కూడా సపోర్ట్ చేయమని చెప్పండి. థ్యాంక్ యూ గైస్. హ్యావ్ ఎ నైస్ డే. గుడ్ ఆఫ్టర్నూన్ ఆల్.